అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఏదైతే గత సంవత్సరాలుగా మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నటువంటి మరి ఈరోజు ముఖ్యంగా స్వాతంత్రం ఆనాడు అర్ధరాత్రి పూట 12 గంటలకు మరి మహిళ స్వతంత్రంగా తిరిగి ఒక స్వేచ్ఛగా తన ఇంటికి వెళ్ళి తినే మరి మహిళకు స్వాతంత్రం వచ్చింది అనేది ఆనాడు చెప్పినటువంటి మరి త్యాగమూర్తులందరూ కూడా అనేక మంది చెప్పడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు స్వాతంత్రం ఎక్కడొచ్చింది అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బడు బలహీన వర్గాలు పేదలు అనేక మరి ఇబ్బందుల పాలై ఈ రోజు వరకు కూడా మరి జానెడు జాగ లేకుండా, తిందామంటే తిండి లేకుండా, చేతి నిండా పని లేకుండా, డబ్బులు లేకుండా అనేక అవస్థలు పడుతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళందరూ ఈరోజు విలాసమైనటువంటి బతుకులు బతుకుతూ వాళ్ళ పిల్లలను ఎక్కడో మరి ఇతర దేశాలలో చదివించుకుంటూ వాళ్ళు ఆనందంగా మరి ఈరోజు గడుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పేదరికం ఇక్కడ పెరిగిపోయింది తప్ప మరి పేదరికాన్ని ఏ విధంగా మరి నిర్మూలించాలి, ఈ పేదరికానికి ఏ విధంగా అండగా నిలబడాలి, మరి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఈ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేది ఏ ఒక్క ప్రజాప్రతినిధులు ఇంతవరకు ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఇలా మరి కష్టం వస్తుందనంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కూడా ఎమ్మెల్యే కూడా మరి ఓట్లు వేసేదాకా ఒక తీరి, ఓట్లు వేసి గెలిచిన తర్వాత పోమ్మా వెళ్ళిపో, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిందో, ఆనాడు ఓట్లలో మీకు డబ్బులు పంచలేమా, మీకు సీసాలు పంచలేమా అని చెప్పేసి మరి ఎల్లగొడుతున్నారు తప్ప మరి ఆ తల్లి ఎందుకు మరి వెళ్ళింది, ఆ ఎమ్మెల్యేని ఏ విధంగా అడుగుతూ ఉంది, మరి ఎందుకు ఎమ్మెల్యే ఆ తల్లి మరి గోస ఎందుకు వింటలేడనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. ఎవరిని గెలిపించినా, ఎవరికి రాజ్యాధికారాన్ని మనం కట్టబెట్టినా ఈరోజు వాళ్ళు సంతోషపడుతున్నారే తప్ప మనం ఎప్పుడూ కూడా పేదవాళ్ళలాగానే ఉంటున్నాం. మరి రిక్షా దొక్కే తమ్ముడు వాళ్ళ కొడుకు కూడా రిక్షానే దొక్కుతున్నాడు. మరి కూలీ చేసే కొడుకు మరి కూలీ చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అభివృద్ధి ఎక్కడ పెరుగుతూ ఇలా ఇదవుతుంది. అభివృద్ధి అనేది, మార్పు అనేది జరగడం లేదు ఈ దేశంలో. మరి భారతదేశంలో అక్కడ ఈ రోజు వరకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మరి మనం అన్ని విధాలుగా సాధించినాం. ఆ రోజు చేసినటువంటి అనేక త్యాగమూర్తాల ఫలితంగా ఈ దేశంలో ఈ స్వాతంత్రాన్ని మనం దక్కించుకున్నాం. బ్రిటిష్ పాలనను మరి ఆనాడు తరిమి కొట్టడం, మన దేశానికి సాధించుకొని మరి మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి అనేక సమస్యల నుంచి మనము బయటకు తీసామని చెప్పేసి ఒక్కటి చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలకు ఏమి చేయలేరు అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నప్పటికీ ఈ దేశంలో మరి పేదరికం అనేది విపరీతంగా పెరిగిందే తప్ప పేదరికం మాత్రం ఎక్కడ కూడా మరి ఆ పేదరికంలో ఉన్న వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఈ దేశంలో కనబడతలేదు. దీని అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ పాలక ప్రభుత్వాలు కానీ మరి ఈరోజు గమనించాలి. ఈరోజు మహిళల పైన విపరీతంగా హింస పెరుగుతూ ఉంది. ఇలా బాలికల పైన, చిన్న బాలికలను కూడా చూడకుండా మరి ఇలా గ్యాంగ్ రేపులు కానీ, లైంగిక దాడులు కానీ, మరి అత్యాచారాలు చేస్తూ ఇలా అమ్మాయిలను చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఒక మహిళను ఒక ఆట బొమ్మలాగా చూస్తూ హింసించడమే కాకుండా మరి మహిళకు ఏ విధంగా మేము ప్రొటెక్షన్ ఇవ్వాలి, మహిళకు ఏ విధంగా రక్షణ ఇవ్వాలి, మా పాలక ప్రభుత్వాల నుంచి మహిళల పక్షాన మేము ఎటువంటి సహాయాన్ని అందించాలని చెప్పేసి ఏ ప్రభుత్వాలు కూడా ఈరోజు ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇలా స్త్రీజాతిని నిర్వీర్యం చేయడానికే మరి కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి ఈ పాలక ప్రభుత్వాలు మరి ఈరోజు మరి మహిళలకు అభివృద్ధి చేస్తాం, మరి వాళ్ళకు అండగా నిలబడతామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు. ఇలా మన నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ జరిగినటువంటి ఉమ్మడి జిల్లాలో దాదాపు 10 మంది మైనర్ బాలికలు మరి ఇలా గ్యాంగ్ రేపులకు అట్లాగే మైనర్ బాలిక అత్యాచారాలకు బలైపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ఒక మినిస్టర్ కానీ మీరు ఎవరు కూడా దీని మీద
అసెంబ్లీలలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఇలా మహిళలు ఏమన్నా కానీ మా రాజ్యం మాకు కావాలి, మా సీట్లు మాకు కావాలి, మేము సీట్లలో కూర్చొని మేము ఆనందంగా ఈ ప్రజాప్రతినిధుల పాలనలో మేము ఏలాలి అని చెప్పేసి ఒక్కొక్కడ వీళ్ళు విర్రవీగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు మరి ఈ మహిళలకు మరి చెప్పినటువంటి మరి మీరు మాటలు ఇచ్చినటువంటి హామీలు కానీ ఎటువైనా ఈ హామీలు ఎందుకు అమలు అవుతలేవు, మరి ప్రభుత్వాలు ఎందుకు వైఫల్యం చెందుతా ఉందనేది మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి మరి భవిష్యత్తులో వస్తున్నటువంటి మరి మార్పులలో కానీ అట్లాగే ఎదుర్కొంటున్నటువంటి మహిళా సమస్యలలో కానీ ప్రభుత్వాలు ముందుండి అడుగు ముందుకేసి వీళ్ళకి ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించాలి, ఈ స్త్రీ జాతిని ఏ విధంగా మనం కాపాడాలి, ఈ దేశంలో ఈ మహిళా మూర్తులను అందరినీ ఏ విధంగా మనం దక్కించుకోవాలనేది ఆలోచించి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ఆడబిడ్డలను కాపాడే హక్కు మరి ఈ పాలక ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. వీటన్నిటిపైన మరి భవిష్యత్తులో మరి పాలక ప్రభుత్వాలు ఖచ్చితంగా పని చేయాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే ఈరోజు మహిళలు జాగా కోసం మరి ఈరోజు ఎదురు చూస్తూ వాననక ఎండనక చలి అనక చీకటి అనక మరి ఇలా అడవి ప్రాంతాలలో గుడిసెలేసుకుంటున్నటువంటి మహిళలందరికీ ప్రభుత్వాలు అండగా నిలబడి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న జాగను వాళ్ళు సొంత ఇల్లు కళ నెరవేర్చాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాలకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వీటన్నిటిపైన కూడా పాలక ప్రభుత్వాలు దిగొచ్చి ఈ మహిళలకు కానీ ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ అండగా నిలబడి ఈ సమస్యలన్నీ పరిష్కరించి ఆ దశ వైపుకే ఈ ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగానే ప్రజల తీర్పు మేరకే నడవాలని చెప్పేసి భావిస్తూ మరి నేను ఇంతతో ముగిస్తా ఉన్నాను.